సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండవ రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు. ప్రజలపై తన దీవెనలుంటాయని అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడదే తానని చెప్పారు. తనకేమిచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు. పిల్ల జల్ల గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు. ఈ ఏడాది 5 వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు. ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా బోనాల జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడద్దు. అంటే హరిదాసుల దళతో శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు 10 నిమిషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత ఫలాన దేశపతి లింగ మా బట్లు భైరవుడా సాలహిగంబాగా సరమణ రూపము 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాజుల రూపంబు 8 నామర ఏక చిత్తారి గురువు రేపల్లో చెన్నై తిరగ పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు, గట్ల తిరగని గన్నెర్లు, సద్దు తిరగని సంఖ పెంగలేలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భాగరథి గంగా, 9 హస్తాల దొరకటి గంగా, కసు గంగా, అడగంగా, రక్త గంగా, నాగకుండలో ఉండే నన్నపుల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా, గంగను లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేదు, పరమేశ్వరుని శావ లేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతీ పికల మాండధర జడల జాలది గంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నపుత చంద్రం దసుకుని నక్షత్రాల కానీ వేసుకుని 14 హస్తాలు ధరించిన మహంకాళి చిన్నీర భద్ర కమేష్ దేవదూలరు లాచరు మతం పల్లికిది మంగనాలవి సొకం పాటవిది. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది. నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మేటల మంగసూత్రం చేసిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నర జయించిన ఆనంది శివ సత్యనారాయణ, నా సాటిగా నా పలక దర్శన జరకల దేవిచ్చిన పుట్టిన నా బులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబాల చూడు నా బయలవనిది బయల కట్ట నా సాకలం సదరు సభన నా పేగరింటిది లదిగంపన వడ్లవానిది బయట నా కమరింటిది కొలిమిన సారానే బొంగరాన్న సరసమైన వాటాన పాలన బొంగరాన్న బొంగరం దాని పొడిగంటున్నా మాదగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమాలమ్మనంటి పల్లెలమ్మనంటి ఈడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు వేసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకి ఒక రూపంబు, నల్లబోషునంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మల క్షరణము 7 రక జలంలో యాకంగా ఉన్నాము. తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి
జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా. నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను